స్తోత్రములు నాయన. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన పునరుద్ధాన దినము కొరకు వందనాలు ప్రభువా. మీ సన్నిధిలో ఉన్న నాయన మీ మేళ్ళు చేత మీ బిడ్డలందరినీ నింపండి అయ్యా, నీకు స్తోత్రాలు. మందిరములో ఉన్న నీ మహిమ చేత నీ బిడ్డలను అలంకరించండి నాయన. యేసయ్యా యేసయ్యా, ప్రతి గలిబిలి యేసు నామములో తొలగిపోవునుగా. ఆమేన్. కృప ఆవరించునుగా. ఆమేన్. సన్నిధి కాంతి స్థలమంతా ప్రకాశించునుగా. ఆమేన్. యేసు నామములో ఉన్న తేజో మహిమ మేమందరము అనుభవించుదుము. ఆమేన్. మీ సన్నిధి చేత మమ్మల్ని కప్పండి ప్రభు. చిన్న బిడ్డలను మీ స్వాధీనంలో తీసుకోండి. ఎవరిని దుష్టుడు ముట్టడానికి వీల్లేదు. యేసు నామములో బిడ్డల చుట్టూ మీ కంచె వేస్తున్నాము. మీ కృప చేత మేమందరము నాయన ఒకే ఆత్మతో నడిపించబడుటకు, ఒకే మనస్సుతో స్తుతించుటకు, మాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా నామమునకు మీరే మహిమ తెచ్చుకోండి. సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసయ్య శక్తి గల నామములో అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పాట పాడదాం. వందనాలు వందనాలు పాట పాడదాం. అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి నవ్వండి. హల్లెలూయా. వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తినే. ఇహలోక ధన నిధులన్నీ శాశ్వతము కావని ఎరిగి తినే. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమము కటి మాకిచ్చితివే. ఆత్మీయ ఐశ్వర్యం పొందుట కొరకే ఉపదేశ క్రమము కటి మాకిచ్చితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. నుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా, వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే. యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే. వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు, వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు. ఆద్యంతము లేని అమరత్వమే నీ సొంతము, ఆద్యంతము లేని అమరత్వమే నీ సొంతము. నీ వారసత్వపు హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చ
వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా యజమానుడా నీ వైపు దాసుడనైనా నా కన్నులెత్తగా యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే యాజక వస్త్రములతో నన్ను అలంకరించి నీ ఉన్నత పిలుపును స్థిరపరచితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు అందరం కలిసి పాడదాం వరాలు పంచే నీ గుణ సంపన్నతకు ఆద్యంతములే నీ అమరత్వమే నీ సొంతము ఆద్యంతములే నీ అమరత్వమే నీ సొంతము అరసత్వము హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివే నీ వారసత్వము హక్కులన్నీయు నీ ఆజ్ఞను నెరవేర్చగ దయచేసితివే వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా నీ త్యాగశీలతకు నీ వశమైతినే అతి కాంక్షణీయుడా నా యేసయ్యా వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం హల్లెలూయా ఆయన వారసత్వము మనది హల్లెలూయా ఆయన వారసత్వపు హక్కులన్నీ ఆయన ఆజ్ఞలను నెరవేర్స్తే దేవుడు మనకు దయచేస్తాడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక మేరీ హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక మనము ఇది మన జేఎల్ఎం ప్రే టవర్ మనం కొత్తగా ఏర్పాటు చేసుకున్నాము అంటే ఇది 2006 సంవత్సరం డేవిడ్ బొల్లమయ్య గారి చేతుల మీదుగా ప్రే టవర్ ఏర్పాటు చేయబడింది మెల్లమెల్లగా మీరు ఎక్కడ సంఘాలకు వెళ్ళట్లే కాబట్టి మిమ్మల్ని బలపరచడానికని రత్నమ్మ దైవ సేవకురాలు మిమ్మల్ని బలపరచాలని ఇక్కడ ఈ విధంగా సాయంకాలం పూట కూడుకోవడానికి దేవుడు కృపనిచ్చారు అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను హల్లెలూయా ఏం పాట అధికముగా ఆరాధించును ఆసక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించును నిన్ను పూర్ణ బలముతో ప్రేమించెదను
ఇంతవరకు ఆదుకున్నావే నన్ను ఇంతవరకు ఆదుకున్నావే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదా నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదా ఆరాధన 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 ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా ఎల్లోయి ఎల్లోయి నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నీవు నన్ను చూసావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన 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 యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రబ్బా యెహోవా రబ్బా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన 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 యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చాడే వందనమయ్యా యెహోవా నిస్సి యెహోవా నిస్సి జయమిచ్చాడే వందనమయ్యా నాకు జయమిచ్చావే వందనమయ్యా నాకు జయమిచ్చావే వందనమయ్యా ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో సేవించేదను ఆరాధన 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 యెహోవా ఈరే యెహోవా ఈరే అక్కర తీర్చావే వందనమయ్యా యెహోవా ఈరే యెహోవా ఈరే అక్కర తీర్చావే
వందనమయ్యా నాకు అక్కర తీర్చావే వందనమయ్యా నాకు అక్కర తీర్చావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా నాకు తోడై నిలిచావే వందనమయ్యా నాకు తోడై నిలిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది చిన్న జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది ఎన్నో శోధనలెన్నో భయములు ఎన్నో శోధనలెన్నో భయములు కన్న తండ్రి కానరావా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపై నడచిన నాదు యేసయ్యా
నాదు యేసయ్యా ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా విసరి కొట్టగా నావనిండుగా నీరు చేరెను అలలు నాపై విసరి కొట్టగా నావనిండుగా నీరు చేరెను బ్రతుకులెంతో భారమాయెను బ్రతుకులెంతో భారమాయెను రేవు చేరే దారి లేదే ఆదుకోవయ్యా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా అలలపైనే నడచిన నాదు యేసయ్యా ఆదుకోవయ్యా ఆదుకోవయ్యా మాట మాత్రపు సెలవు చేత దీటుగా బుధములెన్నో మాట మాత్రపు సెలవు చేత దీటుగా బుధములెన్నో చాలా చేసిన శక్తిమంతుడా చాలా చేసిన శక్తిమంతుడా ఆలి చూపి రేపు చేసరా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా ఆదుకోవయ్యా నాదు యేసయ్యా హల్లెలూయా స్తోత్రం 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 మాట మాత్రం సెలవు చేత ఎన్నో అద్భుతములు చేసిన నా గొప్ప దేవా నాయన ఒక్క మాట సెలవిచ్చి మా జీవితాలలో అత్యద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను బాబు నా తండ్రి నీకు స్తోత్రము నాయన గొప్ప దేవుడవు మంచి దేవుడవు పరిశుద్ధుడవు బాబు నీకు స్తోత్రం ప్రభా శుద్ధుడా నీ పిలుపు వింటిని బాబు నాయన అక్కడికి నేను పయనమైంది బాబు నీకు స్తోత్రం నాయన తండ్రి పొద్దుపోయి భయములు అవుతున్నాయి బాబు నాయనా నాయనా నా తండ్రి నీకు స్తోత్రం ప్రభా ఉద్ధరించకని వస్తామని ఎదురు చూస్తూ ఉన్న నీ బిడ్డల బాబు నీకు స్తోత్రం నాయన మమ్మల్ని ఉద్ధరించమని ప్రార్థన చేస్తున్నాను బాబు నువ్వు ఉద్ధరించగలిగిన దేవుడు నాయన నీకు స్తోత్రం నా తండ్రి ప్రభా నాయన నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతించడానికి ప్రభా ఈ విధంగా సమకూర్చబడి ఉన్నాం బాబు నీకు స్తోత్రము నాయన తండ్రి చిన్న జీవిత నావ బాబు మాది నాయన నిన్నే గురిగా పయనమై బయలుదేరి నా తండ్రి నీ దగ్గరికి వచ్చాం బాబు నీ సన్నిధికి వచ్చాం బాబు నీ పాదాల చెంతకు వచ్చాము నాయన నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా నాయన ఈ చిన్న జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో ఆటుపోట్లు నా తండ్రి ప్రభా ఆ శోధనలన్నిటినీ మబ్బు తొలగిపోయినట్టు తొలగించి నా తండ్రి విజయం ఇచ్చి నా తండ్రి విజయవీరుడవైన నిన్ను స్తుతించే భాగ్యము కృప కనికరం మాకు దయచేయండి బాబు నాయన నీవే గురిగా ప్రయాణమై నా తండ్రి ప్రభా ఇక్కడికి వచ్చాం ప్రభా నాయన చిన్న మందగా కూడుకొని ఉన్నాం బాబు తండ్రి నిలబడి నాయన నిన్ను ఆరాధిస్తున్న నీ బిడ్డల్ని ప్రభా నాయన నీ దాసురాల్ని ప్రభా నాయన కూడి ఉన్న ఈ చిన్న మందని ఈ చిన్న బిడ్డల్ని ప్రభా నాయన మీరు కనికరించి మీ కరుణామయుడు అయిన నీ కను దృష్టి మా పైన ఉంచమని తండ్రి ప్రభు నాయన అని గోజాడ
పోరాడే కృప దయచేయమని ప్రభా, నీవు తప్ప ఇంకో దిక్కు లేదు నా తండ్రి, నీవు తప్ప ఇంకో దేవుడు లేడు నాయన. నమ్ముకున్న నీ బిడ్డలం బాబు కనికరించి ప్రభా, నాతో మాతో మీరు నా తండ్రి నాయన ప్రభా, ఈ ప్రార్థనలో ప్రభా నాయన, ఈ పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చమని, మీ అడుగులో అడుగు వేసి నడిచే కృప దయచేయమని తండ్రి, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేస్తున్నాను బాబు. నీ అగాపే ప్రేమ చేత మమ్మల్ని ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని ప్రభా నాయన ప్రేమిస్తూ కనికరిస్తూ నాయన పోషిస్తూ నడిపిస్తున్న నజరేయుడమైన దేవా నీకు స్తోత్రం నాయన. నీ ప్రశస్తమైన ఉన్నతమైన ఈ గొప్ప సన్నిధిలో ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందురో వారి మధ్యలో ఉంటానని సమాధానకర్తగా మీరు దిగి వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రం బాబు. మీ సమాధానం చేత నాయన మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను నింపమని, మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ మా కుటుంబాలను మీరు నింపి నాయన మహిమ పొందమని ప్రభా, నింపినందుకై మీకు స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ పాటల ద్వారా మహిమ పొందారు, స్తుతి ఆరాధన ద్వారా ఘనత పొందారు బాబు. వాక్యం చేత మాతో నాతో మాట్లాడమని ప్రభా, మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. వారం గడిచిన 10 రోజులు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టర్, అంత హడావిడి బిజీ కదా. గుడ్ ఫ్రైడేకి యేసయ్య మన కోసం ప్రాణం పెట్టారు. మనలని ప్రేమించి ఆయన చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకు చిందించి మనలను రక్షించటానికి ఆయనే ఆ శిలువ పైన బలి అయినటువంటి రోజు. ఈస్టర్ అనగానే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన రోజు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భారంగా ఉన్నారు దేవుని బిడ్డలారా. మనం ఒకసారి మనము అలర్ట్ చేసుకుందాం. బలహీనతకి కునుపాట్లకి మనము అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు ఈస్టర్ సండే. ఆ తర్వాత హడావిడి అంత అయిపోయింది, ఇంకా ఎప్పుడు మామూలే అన్నట్టు ఉందామా? అలా ఉందామా? ఆయన మన కొరకు ఎంత గొప్ప త్యాగం చేశారు. ఆయన మన కొరకు ఎంతగా ఆ శ్రమలన్నీ భరించారు. అది మన బ్రతుకంతా తలపోసుకోవాలి, మన జీవితకాలం అంతా తలపోసుకోవాలి. ఆయన మన గురించి ప్రాణం పెట్టాడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. యేసయ్య మన కొరకు ఏం చెయ్యాలో అది చేశారు. హల్లెలూయా. యేసయ్యని తెలుసుకున్న మనము ఏం చెయ్యాలో అది ఖచ్చితంగా చెయ్యాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన నా తండ్రి, సర్వాధికారి, నీ ఘననామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్పవాడవు, మంచివాడవు, మేలు చేసే దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు. మీ నామములో ఈ రీతిగా నిలవబెట్టుకున్న నాయన నీ యొక్క ఉన్నతమైన నాయన నీ యొక్క సంకల్పాన్ని బట్టి, ఉద్దేశాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. అల్పురాలనయ్యా, నాలో మీ కార్యము జరిగించి నాతో వచ్చిన మీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, అగ్ని వంటి నీ మాట మా హృదయాలను కాల్చి మెరుగుపెట్టిన నాయన బంగారము వలె, మేలిమి బంగారము వలె మమ్మలను తీర్చిదిద్ది మహిమ పొందుకొనమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య మన కొరకు ఏం చెయ్యాలో అది చేసి చూపించారు. ఇప్పుడు మనము ఆయనకు కలిగిన మనస్సు కలిగి ఉండాలని పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు అంట?
క్రీస్తు యేసునకు ఏ మనసైతే కలిగి మన కొరకు అంతగా శ్రమనోర్చి మన కొరకు అంతగా ఆ సిలువలో బలి అయినటువంటి ఆయన మనస్సు ఎలాంటిదో మనము అలాగూ ఆ మనస్సు కలిగి ఉండాలి అని. ఆయన ఎందుకు మన కొరకు ఆ సిలువలో బలి అయి ఉన్నారు? ఎందుకు 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 దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ప్రాణం పెట్టారు? ఎందుకు ఆయన మన కొరకు అన్ని శ్రమలు వచ్చారు? ఎందుకు? మనలను రక్షించటానికి. హల్లెలూయా! ఎందుకు ఆయన శ్రమలు ఎందుకు భరించారు? మనలను రక్షించటానికి. శాపగ్రస్తమైన పాపపు నీచపు స్థితి నుంచి మనలను విడిపించటానికి ఆయన మన స్థానములో మనకు రావలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నారు. హల్లెలూయా! పౌలు గారు అంటారు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి. అనేక మంది క్రీస్తులుగా మనలో ఆయన కొరకు లేవాలి. హల్లెలూయా! హల్లెలూయా! నీలో నాలో ఆయన మనస్సు ఉండటము అనంటే మనందరము ఎలాగ మారాలి? ఎలా మారాలి? యేసయ్యలాగా మారాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అనంటే క్రీస్తు యేసు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు? ఆ కిందకి చదువుదాం. దేవుని బిడ్డలారా 6వ వచనం చదివితే, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా! హల్లెలూయా! యేసయ్య మనసు ఎలాంటి మనసు? తగ్గించుకునే మనసు. ఆయన మనసు ఎలాంటిదమ్మా? ఎలాంటి మనసు యేసయ్యది? తనకు తాను తగ్గించుకునే మనసు. ఎంతగా తగ్గించుకున్నాడు అనంటే ఆయన దేవుని కుమారుడు. ఎవరు ఎవరు ఆయన? దేవుని కుమారుడు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు దాసునిగా మన కొరకు దాసుడిగా తగ్గించుకున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఒక ఇంటి యజమాని లేకపోతే ఒక ఆఫీసరు లేదంటే ఒక ఉన్నతమైన పేరు కలిగినటువంటి వ్యక్తి ఆయన బిడ్డ లేకపోతే ఆయన కుమారుడు, ఆయన వారసుడు ఆయన ఇంట్లో పనిచేసే వారిగా మారటం అంటే అది సామాన్యమైన సంగత? సామాన్యంగా ఎక్కడన్నా జరుగుతుంది అది? హల్లెలూయా! భూమిని ఆకాశాన్ని అందలి సమస్తాన్ని చేసిన సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడై ఉండి ఆ గొప్ప భాగ్యాన్ని ఏమాత్రము గొప్పగా ఎంచుకోకుండా దాసుని స్వరూపము ధరించి ఇంతగా ఈ మట్టి నేల మీదకి మన కోసం వచ్చాడు అని అంటే దేవుని బిడ్డలారా, ఆయన ఎంత తగ్గించుకున్నారు? ఆయన మన కొరకు ఎంత తగ్గించుకున్నారు? ఆయన యజమానయ్యుండి ఆయన దాసుడిగా మారారు. ఎవరి కోసం? ఎవరి కోసం? మన కోసం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు అంటే ఆయన మనస్సు ఎలాంటిది అని అంటే ఈ భూమి దాని సంపూర్ణత అన్నీ ఆయనవే. కానీ అవన్నిటికీ నేనే అధికారిని అని అనుకోకుండా దాసుని రూపం అనంటే సేవ చేయటానికి ఆయన ఇష్టపూర్వకంగా మన కొరకు తగ్గించుకున్న ఆ మనస్సు ఆయనది. హల్లెలూయా! హల్లెలూయా! మనమేమనుకుంటాం? కొంచెం కూడా మనకున్నటువంటి పొజిషన్ నుంచి కొంచెం కూడా తగ్గటానికి మనము ఇష్టపడము. పేరు చివర కొంచెం నీచంగా మాట్లాడితేనే మనము తట్టుకోలేము. మనకు రావాల్సిన గౌరవం మనకు రాకపోతే మనం తట్టుకుంటామా? మనని తృణీకరించిన వ్యక్తిని ఎలా నిలదీసి అడుగుతాము? అస్సలు మనం చిన్నదాన్ని కూడా భరించలేము. కానీ యేసయ్య మనసు ఎలాంటిది అని అంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం అది కాదు,
దేవుని దగ్గర దేవునితో సమానంగా ఉండే ఆ ఆధిక్యతను ఎవరి కోసం విడిచిపెట్టేశాడు యేసయ్య? ఎవరి కోసం? మన కోసమే. ఆయన ఆ అత్యున్నతమైన స్థాయిలో ఉంటే ఈ మానవాళికి రక్షణ లేదు, ఈ మానవాళికి రక్షణ లేదు అని ఆయనే మనకన్నా తక్కువ వానిగా, అంటే మనుష్యుల చేత తృణీకరించబడటానికి, మనుష్యుని చేత చీలని చీకొట్టించుకోవటానికి ఇష్టపడి ఆయన దాసుని స్వరూపము ధరించుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారి ఏంటండి? పని చేసేవాడిగా తగ్గించుకుంటాం ఏంటి? ఆయన మనసు అంత గొప్ప మనసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, 7వ వచనం చూస్తే మనుష్యుల పోలికగా పుట్టి, దేవునికి మనుషులకి ఎంత వ్యత్యాసం అసలు! దేవుని స్థానం ఎక్కడ? ఆకాశ మహాకాశములు పట్టలేని ఆ ఉన్నతమైన స్థానము ఎవరి స్థానము? దేవుని స్థానము. దేవుని స్వరూపములో ఉన్న ఆయన ఏ పోలికగా పుట్టారంట? మనుష్యుని పోలికగా. 7వ వచనం చూస్తే మనుష్యుని పోలికగా పుట్టి, మనుషుని పోలికగా పుట్టడమే చాలా తగ్గించుకున్నాడు ఆయన, చాలా తగ్గించుకున్నాడు. ఈ మట్టి నేల మీదకి రావటమే చాలా తగ్గించుకున్నాడు. అంతేకాకుండా మనుషుని పోలికగా పుట్టడమే కాకుండా దాసుని స్వరూపము ధరించుకొని, దాసుని స్వరూపం అంటే దాసుడు ఏం చేస్తాడు? పెత్తనం చేస్తాడా? దాసుడు ఏం చేస్తాడు? దాసుడు అని ఎవరికంటారు? పని చేసే వాళ్ళని దాసులు అంటారు కదా, పని చేసే వాళ్ళని దాసులు అంటారు. అంటే దాసుడిగా మనిషిగా పుట్టటమే చాలా తగ్గించుకొని పుట్టటము అని అంటే ఇంకా ఎవరిలాగా అంటే పని చేయటానికి దాసుడిగా తగ్గించుకున్నాడు. ఇంకా దాసునిగా తగ్గించుకొని తనకు తానే రిక్తుడిగా చేసేసుకున్నాడంట. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆకాశం పక్షులకి గూళ్ళు ఉన్నాయంట, ఇంకా నక్కలకి బొరియలు ఉన్నాయి. ఎవరికి తలవాల్చుకోవటానికి కూడా స్థలం లేదంట. దేవునికి మనుష్య కుమారుడిగా పుట్టిన ఈ యేసయ్యకు తలవాల్చుకోవటానికి కూడా స్థలము లేదు. అంటే ఏదీ లేదు, రిక్తుడు అంటే అసలు ఏమీ లేదు అని, అసలు ఎవ్వరూ లేరు అని. ఏది తలవాల్చుకోవటానికి స్థలం కూడా లేదు అంటే నిలవ నీడ లేదు అని. దేవుని బిడ్డలారా, ఆ దీనత్వం అంతా ఎవరిదే? ఆ కడు దీనత్వం ఎవరిదే? మనదే, మనదే. మనము ఏకాకులు లాంటి వాళ్ళము. మనం ఎలాంటి వాళ్ళము? ఏమీ లేని దరిద్రతలో ఉన్న మన కోసము ఆ ధనవంతుడైన వాడు, సర్వము కలిగిన వాడు, సర్వలోకానికి చక్రవర్తి అయిన వాడు మనుష్య కుమారుడిగా, దాసుడిగా, ఇంకా రిక్తుడిగా, తనకు తాను ఎవరు చేసింది కాదు, తనకు తాను రిక్తుడిగా చేసుకొని, దేవుని బిడ్డలారా, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన ఏం చూపించాడంట? ఏం చూపించాడు? విధేయత చూపించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత అంటే ఏంటో తెలుసు కదా? విధేయత అంటే ఏంటి? పిలవగానే మొట్టమొదటిగా విధేయత ఎక్కడ కనబడుతుంది? మాటలో కనబడుతుంది. పిలవగానే, అమ్మా ఎందుకు పిలిచావు? అమ్మ నేనేం చెయ్యాలి? దేవుని బిడ్డలారా, ఈయన ఎవరికి విధేయత చూపాడు అంటే ఆయనను పంపిన తండ్రికి విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. విధేయత లేకపోతే ఈ మహాశిలువ యాగానికి అర్హులు కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ శిలువ యజ్ఞానికి, ఆ శిలువ బలియాగానికి ఈయన మనుషుడిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడిగా చేసుకుని విధేయత చూపి ఉన్నాడు కాబట్టి యావత్ మానవాళి పాపము ఆయన మీద పెట్టడానికి ఆయన అర్హుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరైనా విధేయత చూపకపోతే, మనము విధేయులుగా ఉండకపోతే మన యొక్క ఉద్దేశము అంటే మన ఎడల దేవునికి ఉన్న ఆ పర్పస్ నెరవేర్చబడదు. మన ఎడల
దేవుని చిత్తము, దేవుని ఉద్దేశము నెరవేర్చబడాలి అని అంటే మనం ఎలా ఉండాలి? విధేయులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదివితే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము హల్లెలూయా. శరీరధారి అయి ఉన్న దినాలలో ఆయన ఏం చేశాడంట? మహారోధన చేశాడంట. ఏం చేశాడు? మహారోధన. రోదనముతోను కన్నేళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఆ శిలువ మరణానికి, ఆ శిలువ యాగానికి అర్హుడు కావాలి అంటే, లేకపోతే యావత్ మానవాళి విడుదలకు ఆయన ఆ స్థలానికి రావాలి అంటే ఆయన కన్నీళ్లు, ఆయన రోదన, ఆయన ప్రార్థన, ఆయన యాచన. దేవుని బిడ్డలారా, అంతేకాదు ఆయన చూపిన భయభక్తులు, అవన్నీ కూడా ఆయనకు అంగీకరింపబడటానికి, అంటే యోగ్యతనిచ్చాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. హల్లెలూయా. యేసయ్య ఏమి నేర్చుకున్నాడంట? ఆయన అంగీకరింపబడటానికి ఏమి నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. విధేయత లేకపోతే ఆయన చిత్తము, తండ్రి చిత్తము, దేవుని సంకల్పము మన జీవితాలలో నెరవేర్చబడదు. ఇది మనం అందరము గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుమారుడైన యేసు ప్రభు వారికి విధేయత కావలసి వచ్చింది. అందుకే ఆయన విధేయత నేర్చుకున్నాడంట. విధేయతను నేర్చుకొనేను. దేవుని బిడ్డలారా, ఆయన మహారోధన చేశాడంట. ఆయన కన్నేళ్లతో ప్రార్థన చేశాడంట. ఆయన యాచనలు యాచించాడంట. అంటే ఏమని యాచించారు? నీ చిత్తమే నెరవేర్చు, ఈ గిన్నె నీ చిత్తమైతే నా దగ్గర నుంచి తొలగించు. లేదు లేదు నా తండ్రి, నీ చిత్తమే నెరవేర్చండి. ఎంత విధేయత నేర్చుకున్నాడు. ఎలా వచ్చింది ఆయనకి ఎంత విధేయత అంటే ఆయన పొందిన శ్రమల వలన. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే, ఆ మనస్సు క్రీస్తు యేసుకు ఎలా వచ్చింది? ఆ మనస్సులో ఎంత గొప్ప హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు యేసు మనసు ఏంటండి? తగ్గించుకున్న మనసు. క్రీస్తు యేసు మనసు ఏంటి? రోదన చేసిన మనసు. క్రీస్తు యేసు యొక్క మనసు ఏంటి? కన్నీళ్లు కార్చి ప్రార్థించిన మనసు. క్రీస్తు యేసునికి కలిగిన మనసు ఏంటో తెలుసా? ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆ మనసు కలిగి మనం కూడా ఉండాలి. దేవుని బిడ్డలారా, పట్టిందల్లా బంగారం అయిపోతుందని మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం అలా ఎప్పుడు కూడా ఆశించకూడదు. నా ప్రభు నన్ను ప్రేమించి నా ప్రభు నన్ను ప్రేమించి ఎంత మాదిరి చూపాడో, నా ప్రభు నన్ను ప్రేమించి ఎంత ప్రార్థన చేశాడో, నా ప్రభు నన్ను ప్రేమించి ఎంతగా ఈ లోకానికి తగ్గించుకుని వచ్చాను. ఆయన కోసం నేను ఏదైనా చేయాలి, ఆయన కోసము నేను ఏదైనా చేయాలి అనే సమర్పణ ప్రభు వారు మనలో చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఏంటి అంటే ఆయన తనకు తాను చేసుకున్నాడు. అలాగా తనకు తాను మనల్ని ప్రేమించి, మనమే ఆయన గుండెల్లో ఉన్నాము తప్ప ఆయన పొందిన శ్రమ ఆయనకి లెక్కలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొందిన ఏ బాధ ఆయన ఎన్నిక చేయలేదు. కానీ మనము ఆయనతో ఉండాలి అన్నది ఒక్కటే ఆయన గురి అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య గురి ఏంటో తెలుసా? మనతో యేసయ్య ఉండాలి, ఆయన దగ్గర మనం ఉండాలి. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఉండాలి, ఆయన ఎక్కడుంటే అక్కడికి మనలను తీసుకొని వెళ్ళాలి. అది యేసయ్యకున్న గురి. ఆ గురే చూశాడు తప్ప, అది తండ్రి చిత్తము, అదే చూశాడు తప్ప ఆయన ఏది కూడా శ్రమ
లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నా బిడ్డలు నాతో ఉండటానికి నేనేం చేయాలి? విధేయత నేర్చుకోవాలి. నా బిడ్డలను నా దగ్గరికి తీసుకొని వెళ్ళటానికి ముందుగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళలో ఒక్కడిగా నేను మాదిరి చూపాలి. యేసయ్యకు మనుషుడిగా రావడానికి గల ఒకే ఒక కారణము, మనము ఎలా బ్రతకాలో, మనము ఎలా ఈ శరీరాన్ని, ఈ శరీర క్రియలను, ఈ లోకాన్ని, లోకాశలను ఎలా జయించాలో ఆయన 33 సంవత్సరాలు ఈ భూమి మీద మన మధ్యలో, మనుషుల మధ్యలో ఉండి నేర్పించాడు. హల్లెలూయా. ఆ విధేయత నేర్చుకోవాలి, ఆ వినయము నేర్చుకోవాలి, ఆ మంచితనము మనము నేర్చుకున్న వారమే మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. హల్లెలూయా. మనతో ఈ రోజు రాత్రి ప్రభు మాట్లాడేది ఒకే మాట, యేసయ్యకు కలిగిన మనసు మనకు కూడా కలిగి ఉండాలి. యేసయ్యకు కలిగిన మనసు ఏంటి? విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపించాడు. తనకు తాను తగ్గించుకొని రోదన చేసి, కన్నీరు కార్చి, ప్రార్థన చేసి ఆయన తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. యేసయ్య మనసు ఎలాంటిది? అలాగే మనం ఉండాలని ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా మనల్ని మనం సిద్ధపరచుకుందాం. యేసయ్య, నీలాగా నేను ఉండటానికి నాకు మీరు సహాయం చేయండి. ప్రార్థన మనము దేవునితో ఏం చేయాలి? నీలాగా ఉండటానికి నాకు మీ ఆత్మ సహాయం చేయండి. మనం ఏమైనా ప్రార్థన చేసుకొని యేసయ్యకు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండటానికి ఆయన సహాయం మనకి కావాలని ఎల్లప్పుడూ ఆయనను వేడుకుంటూ ఉండాలి. తండ్రిని వేడుకున్నాడు, మహారాధన చేశాడంట యేసయ్య, కన్నీళ్లు కార్చాడంట యేసయ్య. ఎందుకు? తండ్రి చిత్తాన్ని చేయడానికి. తండ్రి చిత్తం ఏంటి? ఏదైనా తోటలో పోగొట్టుకున్న మానవుని సహవాసము తిరిగి మళ్ళా ఆయన పొందుకోవాలి అంటే ఆ మానవుని స్వరూపంలోకి రావాలి. దైవత్వాన్ని విడిచి మానవత్వానికి వచ్చిన ఆ మహానీయుడైన యేసయ్య మనకు ఆ దైవత్వాన్ని ఇచ్చి ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దైవత్వం ఇవ్వడానికి ఆ దేవుని కుమారుడైన యేసయ్య ఆ దైవత్వాన్ని విడిచి మన మానవత్వాన్ని ధరించాడు. హల్లెలూయా. మానవునిగా వచ్చాడు. దేవుడు అనే గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి మనుషుడు అనే ఈ నేల మీద మనుషుని పోలికగా పుట్టాడు. తిరిగి ఆ దైవత్వాన్ని మనకిచ్చి ఆయన దగ్గర ఉండటానికి ఆయన మార్గం సరళం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను సువార్త 14 అంటారు, కలవరపడకండి. ఈ శ్రమలు మిమ్మల్ని కలవరపరుస్తున్నాయి, కానీ మీరు కలవరపడకండి. నేను లోకాన్ని జయించాను, మీరు జయించిన జయశీలుని బిడ్డలు కాబట్టి నా దగ్గర ఉండటానికి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను అన్నాడు. యోహాను సువార్త 14:1 మీ హృదయాలను కలవరపడనీయకండి. కలవరం ఎందుకు పడకూడదు? మనం ఇవేవి అన్నదగినవి కావు. నా ప్రభు వీటన్నిటిని జయించాడు. ఆయన దగ్గర ఉండటానికి, నన్ను తీసుకెళ్ళటానికి ఆయన ఏం చేస్తున్నాడు? నీ కొరకు, నా కొరకు మన యొక్క నివాసాలు అక్కడ కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ గొప్పది దేవుని బిడ్డలారా. యేసయ్య మనసు కలిగిన మనము ఆయనతో యుగయుగాలు ఉండటానికి మన కోసమే ఆయన ఉండే చోట గృహాలు, లేకపోతే భవనాలు, లేదంటే ఆ రత్నాల, వజ్రాల, వైడూర్యాల, ముత్యాలతో అలంకరింపబడిన ఆ మహానగరాన్ని మన కొరకు ఆయన కడుతూ ఉన్నాడు. అక్కడ బంగారు వీధులంట. హల్లెలూయా. గోల్డ్ బంగారం కొనుక్కోలేమని చాలా బాధపడుతున్నారు, రేట్లు ఎక్కువైపోయింది. కానీ ప్రభు మనసు కలిగి ఉన్న మనకి అక్కడ మనం నడిచేదే బంగారపు రోడ్ అంట. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇండ్లు రత్నాలతో, ముత్యాలతో, వజ్రాలతో, ఖరీదైనటువంటి మొదలు మాణిక్యాలతో మన కొరకు కట్టబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే మన యొక్క భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అంటే మన యొక్క కాళ్ళ కింద బంగారం ఉంటుంది. హల్లెలూయా. యేసయ్య వాక్యంలో రాసి పెట్టారు, ఓ క్రైస్తవుడా, నీ భాగ్యము ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అని ఆనాటి ఇశ్రాయేలుకి ప్రవక్తల ద్వారా ప్రభు మాట్లాడితే, ఈనాటి నూతన నిబంధనలో ఉన్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఓ క్రైస్తవుడా, నీ భాగ్యము ఎంతో గొప్పది. ఎందుకో తెలుసా? నీ పోలికలు ఆ
దేవుడు వచ్చాడు, నిన్ను ఆయన పోర్కులానికి చేసుకుని అక్కడికి తీసుకెళ్తాడు. ఆ వైభవం, ఆ మహా నగరం ఎలాంటి నగరం అంటది? బంగారపు వీధులు. ఆ బంగారం మీద నడిచే భాగ్యము ఎంత గొప్ప భాగ్యము! ఇదేది ఎన్నదగినది కాదు. ఈ లోకపు శ్రమలేని కూడా ఎన్నదగినవి కావు. మన ఆయుష్ అంతా పోగు చేస్తే ఎంతంట? 70, 80. ఇది చాలా వేగంగా గడిచిపోతుంది. మన ఆత్మ యుగ యుగములు దేవునితో కూడా సంతోషించాలి అంటే, దేవునితో కూడా ఆ నిత్యానందములో మనం ఉండాలి అంటే, ఇక్కడ మనము క్రీస్తు యేసు మనసు కలిగి మనం ఉన్నప్పుడు క్రీస్తు యేసు సంపద అంతా మనదే. ఆయనకి అంత సంపద కలిగినాడు తెలుసా? సర్వలోకానికి ఆయనే చక్రవర్తి అన్నారు. చక్రవర్తి కుమారులు ఎలా ఉంటారు? రాజపుత్రులు ఎలా ఉంటారండి? దేవునికి మహిమ కలిగినగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రాజకుమార్తెలుగా నా ప్రభు మనందరినీ అక్కడ చూడాలి అని, ఈ క్షణికమైన ఈ చిన్న జీవితంలో ఆయన మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నీ నా స్థానము ఆయన ఆ సిలువలో మోసాడు. నీ నా శాప పాప భారాన్ని నా యేసయ్య ఆ సిలువలో మోసాడు. ఆ పాప భారం అంతా తీసేశారు. మనకు యేసయ్య మనసు ఇచ్చారు. హల్లెలూయా. యేసయ్యకు కలిగి ఉన్న మనసు మనం కలిగి ఉండి కొంత సమయం ఆయన క్రితం, కొంత సమయము ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరచడానికి మనము ఒక అడుగు ముందుకు వద్దాం. దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే సమయము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చే ధనము దేవునికి ఇవ్వాలి. దేవునికి మనకు మధ్య ఆ సహవాసం ఎన్నటెన్నటికి తెగిపోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో ఉంటే ఏమైంది? సెల్ ఫోన్లో వాక్యం చూసుకోవచ్చు కదా అని దుష్టుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. సెల్ ఫోను వాక్యం ఒక్కటే వస్తుందండి? వాక్యం ఒక్కటే వస్తుందా సెల్ ఫోన్లో? మీకు అందరికీ తెలుసు కదా, ఈ ఫోన్ లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. సెల్ ఫోన్లో వాక్యం ఒక్కటే వస్తుందా? మందిరంలో వాక్యం ఒక్కటే బోధిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు నా చేతులు జోడించి చెప్తున్నాను. నేను చాలా బాధతో చెప్తున్నాను ఈ మాట. చాలా మంది దేవుని సన్నిధి అంటే లెక్క లేకుండా ఉంటున్నారు. అలా ఉండకూడదు. నన్ను ప్రేమించిన ఆ ప్రభు నా కొరకు ఆయన ప్రాణమే ఇచ్చేస్తే ఆయన కోసం ఒక గంట సమయం ఇవ్వలేనా? ఈ మనసు మనకు కలగాలి, ఈ ఆలోచన మనకు రావాలి. ఫోన్లో వాక్యం వింటున్నానని తృప్తి పడిపోకూడదు. ఫోన్ వెనక ఆ వాక్యం వెనకాల పాపం ఉంది. అది కూడా మన కన్నులు చూస్తున్నాయి, అది కూడా మన చెవులు వింటున్నాయి. ఆ బలహీనతకు గురి కాకూడదు. దేవుని బిడ్డలారా, చాలా పుంచి ఉన్నాడు మన దగ్గర అపవాది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో ఉంటుంది. సాతానికి సమయం కొంచెమే అని చాలా వేగంగా పనిచేస్తున్నాడంట. వాడికి సమయం కొంచెమే అని వాడికి తెలిసింది. మన సమయం కొంచెమే, నా ప్రభు త్వరగా వస్తున్నాడనే మెలకువ మనం లేకుండా పోతే మనల్ని చిక్కించుకోవడానికి వాడికి ఆ చిన్న అవకాశం చాలు. ఈ పునరుత్థాన దినము నా ప్రభు సన్నిధిలో ఒక గంట సమయం ఇస్తాము, ఒక గంట ఆయనతో గడుపుతాము అని యేసయ్య మనసు మనకి ఎందుకు ఉండకూడదు? వాక్యంలో దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు ఏ మనసు తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన మనసు, తండ్రికి విధేయత చూపిన మనసు, తండ్రి పాదాల చెంత కన్నీళ్లు కార్చిన మనసు, ఆయన సన్నిధిలో రోదన చేసిన మనసు మనకి ఎందుకు ఉండకూడదు? ఈ లోకంలో మన మీద ఏర్పాటు చేసే ఈ శాపగ్రస్తమైన దానిపైన మనం ఎందుకు విడుదల పొందుకోకూడదు? ఈ అల్పమైన చిన్న వాటికి మనం ఎందుకు బానిసలవ్వాలి? దేవుని బిడ్డలారా, ఏది మన మీద పెత్తనం చేయకూడదు. నా ప్రభు నా హృదయంలో నిండి ఉండాలి. ఆయనే నన్ను ఏలాలి, ఆ సన్మార్గంలో నేను నడవాలి, ఆ సంతోషాన్ని ఇచ్చే నిత్య రాజ్యానికి నేను వారసులు అవ్వాలి అనే ఆశ మనకి ఎందుకు ఉండకూడదు? ఈ రాత్రి మోకరిద్దాం. దేవుని బిడ్డలారా, మనమందరం మోకరిద్దాం. వాక్యపు వెలుగులో మనల్ని మనం సరి చేసుకుందాం. ఏ బలహీనత మనల్ని నిలబడి చేయకూడదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, తనకు తాను తగ్గించుకున్న మనసు యేసే మనసు, తనకు తాను రిక్తుడిగా చేసుకున్న మనసు యేసే మనసు, సర్వాన్ని ఆ వైభవాన్ని విడిచి దాసుని స్వరూపాన్ని ధరించుకున్నదే నా యేసయ్య మనసు. రాత్రి ప్రభు మనల్ని పలుకరిస్తూ ఉన్నాడు.
అమ్మా ఆ దీనత్వం లేకుండా, నా కుమారుడా ఆ దీన మనస్సు లేకుండా, ఆ విధేయత నువ్వు చూపిస్తూ ఉన్నావా? నా ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నాడు. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు సంచరిస్తూ మనలో ఒక్కొక్కరిని పలుకరిస్తూ ఉన్నాడు. ఆయనకు విధేయులవుదాము. ఆయన చేత బడా నమ్మకమైన నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు అని పిలువబడతాం. చిన్న చిన్న బలహీనతలకు మనం చోటిద్దాం. దర్శించి తనలోని ఆత్మకార్యము జరిగించి నీ మనస్సు కలిగిన
ఏది కావాలని అడుగుచుండు. యేసు నామములో కుమారి గారి హృదయవాంఛ తీర్చుమని వేడుకుంటున్నాను. తన కుమార్తె కుటుంబము, తన కుమారుడి కుటుంబము ఎలా ఉండాలని ప్రార్థన చేస్తున్నారు. ఈ రాత్రి ఆ తల్లి హృదయవాంఛ తీర్చుమని వేడుకుంటున్నాను. యేసయ్యా, ఉషా కుమార్తె కుమారుడి పట్ల నీ చిత్తము జరిగించమని, ఆ కుటుంబాన్ని నీ నామ మహిమ కొరకై నిలబెట్టమని వేడుకుంటున్నాను. వారి కుమార్తె కుటుంబము వారికి ఇచ్చిన నాయన బిడ్డలని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. నీ కుటుంబము నీ కొరకై వర్ధిల్లుగాక. యేసు నామములో నీ మనస్సు వారందరిలో కలిగి ఉండును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం నెరవేర్చబడును గాక. నీ ఆత్మ చేత వారిని వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను. అది కాబట్టి ప్రార్థిస్తున్నాను. తన భర్త కొరకు తన ఇచ్చిన కుమార్తె కొరకు వందనాలు. ఆ కుమార్తె కన్నీటికి నీకు జవాబయ్యే కావాలి. తన భర్తకు యేసు నామములో మారు మనస్సు కలుగును గాక. నీ మనస్సు ఆ కుమార్తెకి రాత్రి అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కుటుంబం కాబట్టి నీ సన్నిధికి వచ్చినప్పుడు ఆ కుమార్తె హృదయవాంఛ తీర్చమని వేడుకుంటున్నాను. రెండు చేతులెత్తి దీవించండి. అత్తమామలను జ్ఞాపకం చేసుకోండి. తన మామగారు ఉన్న పరిస్థితిని కనికరపడండి. యేసు నామములో మీరు లేవనెత్తండి. బాగు చేయండి ప్రభువా. వారి వ్యాపారాన్ని ఆశీర్వదించండి. వీళ్ళ పొరపాటులో మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను. యేసయ్యా, మరియమ్మ కొరకు వందనాలు నాయనా. మరియమ్మ ఇద్దరు కుమారుల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ కుటుంబం మీ కొరకు నిలబెట్టుకున్నాను. ఆ యవ్వనుల జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ఈ కుటుంబం వారి కొరకు వందనాలు ప్రభు. యేసు నామమున మనల్ని జ్ఞాపకం చేసుకోండి. నాయనా, వారి కుమారులను కోడలను మీ కృపలో వర్ధిల్ల చేయండి. కుమారుని కుటుంబాన్ని దీవించండి. ఆమెకు ఇచ్చిన వ్యాపారాన్ని ఆశీర్వదించండి. తన కన్నీటికి యేసు నామములో జవాబులను ప్రార్థిస్తున్నాను. ఈ సమయంలో మరియమ్మ ఇద్దరు తమ్ముడు కొరకు వందనాలు. నాయన, పెద్ద తమ్ముడు తన భార్య వారికి ఇచ్చిన ముగ్గురు బిడ్డల కొరకు స్తోత్రాలు. ఆ బిడ్డలను మందిరంలో స్థిరపరచండి. ఈ పట్టణానికి మీరే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ నీ సంపూర్ణ చిత్తము నెరవేర్చమని అడుగుచున్నాను. యేసుక్రీస్తు నామములో నీ చిత్తము వారి పట్ల నెరవేర్చండి నాయనా. నాయన, ఆ కుమార్తెను ప్రార్థనలో కట్టండి. ఆ యవ్వన కుమారుని ప్రార్థనలో కట్టండి. వారి బిడ్డలను పెంచుకునే జ్ఞానము, ఆత్మ జ్ఞానం వారికి దయచేయమని వేడుకుంటున్నాను. మరియమ్మ చిన్న తమ్ముడు కొరకు ప్రార్థిస్తున్నాను. ఆ కుమారుని జీవితంలో గొప్ప కార్యం చేయండి. ఆయన ఒక ఇంటి వారిగా చేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అయ్యా, ఇచ్చిన ఈ సహవాసాన్ని నాయన నీ నామములో ప్రార్థిస్తూ ఉంటుండగా దీవించమని వేడుకుంటున్నాను. ఈ రాత్రి చిన్న బిడ్డలందరిపైన మీ సన్నిధి ఉంచండి. క్రమము నేర్పించండి. భయభక్తులు నేర్పించండి. నాయన, ఈ స్థలమందు మోకరించిన బిడ్డలందరి జీవితంలో మేలు చేత నింపండి. మీ ఆశీర్వాదాల చేత వారిని ఆశీర్వదించండి. శరీరాన్ని బట్టి నక్షత్రాన్ని కనిపిస్తుంది. ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వదించండి. నక్షత్రం చదువులో జ్ఞానం ఇచ్చి నడిపించండి. శరీర రక్త సంబంధాలు రక్షణ దయచేయండి. ఇంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మీరు వచ్చినంత వరకు మీ మనసు సహాయం చేయండి. ఈ సమయంలో మీరు జరిగించే ఆరాధన తగ్గించుకుంటున్నామని